ఇండియన్ జాగ్రఫీ 1. ప్రపంచం విస్తీర్ణంలో భారతదేశ స్థానం ఎంత? 7వ స్థానం. 2. మన దేశంలో మొదటిసారిగా 1953లో ఏర్పాటు చేసిన జాతీయ పార్కు ఏది? జిమ్ కార్పెట్ జాతీయ పార్కు. 3. దక్షిణ భారతదేశంలో గల నీలగిరి కొండలలో ఎత్తైన శిఖరం ఏది? దోడబెట్ట. 4. దేశంలో మొట్టమొదటి సిమెంట్ కర్మాగారాన్ని 1904లో ఎక్కడ స్థాపించారు? మద్రాసు. 5. భారతదేశంలో అతి ప్రాచీనమైన జల విద్యుత్ ప్రాజెక్టు ఏది? శివసముద్రం. 6. హైదరాబాద్లో మక్కా మసీదు నిర్మాణం ఏ మొఘల్ రాజుచే పూర్తి గావించబడినది? ఔరంగజేబు. 7. రత్నగర్భ అని ఈ రాష్ట్రానికి పేరు? ఆంధ్రప్రదేశ్. 8. దేశంలో మొట్టమొదటి జెడ్ ఎక్స్పోర్ట్ ప్రాసెసింగ్ జోన్ ఎక్కడ ఏర్పాటు చేశారు? గుజరాత్ నికాండ్లాలో. 9. 100% గ్రామీణ విద్యుదీకరణను సాధించిన తొలి రాష్ట్రం? హర్యానా. 10. మొట్టమొదటి 100% విద్యుదీకరించబడిన జిల్లా? పాలక్కడ్, కేరళ. 11. దేశంలో మొట్టమొదటి గ్రీన్ రైల్వే స్టేషన్ ఏది? మున్వాల్. 12. ప్రపంచ జనాభాలో భారతీయ జనాభా చాలా అభివృద్ధి 17.5%. 13. భారత వ్యవసాయ పరిశోధనా సంస్థ ఎక్కడ ఉంది? న్యూఢిల్లీ. 14. భారతదేశంలో మొదటి జాతీయ జలమార్గం ఏది? అలహాబాద్ హల్దియా. 15. భారత భూ సరిహద్దు పొడవు ఎంత? 15,200 కిలోమీటర్లు. 16. పోడు వ్యవసాయం ప్రాచుర్యంలో ఉన్న రాష్ట్రం? అసోం. 17. ఈ కింది వానిలో ఏది త్వరితంగా సంభవించు విపత్తు? భూకంపాలు. 18. ఈ క్రింది వానిలో ఏది భౌమ సంబంధమైన వైపరీత్యం? అగ్నిపర్వత పేలుళ్లు. 19. పుట్టుక ఆధారంగా ఈ కింది వానిలో ఏది దిరూపకారక విపత్తు? భూకంపం. 20. ప్రపంచం బ్యాంకు నివేదిక ఆధారంగా భారతదేశంలో విపత్తుల వలన కలుగు ఆర్థిక నష్టం. జిడిపి 2%. 20. ప్రపంచం బ్యాంకు నివేదిక ఆధారంగా భారతదేశంలో విపత్తుల వలన కలుగు ఆర్థిక నష్టం. జిడిపి 2%. 21. సహజ విపత్తుల వలన కలుగు మరణాలు ఏ ఖండంలో ఎక్కువగా సంభవిస్తున్నాయి? ఆసియా. 22. ఈ కింది వానిలో అత్యవసర ప్రతిస్పందన చర్యలు ఏవి? వెతుకుట, రక్షించుట, సహాయక చర్యలు. 23. దేశంలో ఎక్కడ మొదటి సునామీ హెచ్చరిక కేంద్రం చేశారు? హైదరాబాద్. జీడిమెట్ల. 24. రాష్ట్ర విపత్తు అథారిటీ చైర్పర్సన్ ఎవరు? ముఖ్యమంత్రి. 25. అంతర్జాతీయ సునామీ కేంద్రం ఉన్న చోటు? హెఉసలూలు. 26. కరువు యాజమాన్యం కాదు కావాల్సింది ఋతుపవన యాజమాన్యం అన్న వ్యక్తి? ఎం.ఎస్. స్వామినాథన్. 27. అంతర్జాతీయ దినరేఖ దేని గుండా వెళుతుంది? బేరింగ్ జలసంధి. 28. భూమిపై అత్యధికంగా లభించు మూలకం? ఆక్సిజన్. 29. ప్రపంచంలో అత్యంత ఎత్తైన సరస్సు? టిటికా. ఏ దేశంలో ఉంది? వెనిజులా. 30. ప్రపంచ చలనచిత్ర పరిశ్రమ కేంద్రమైన హాలీవుడ్ ఎక్కడ ఉంది? కాలిఫోర్నియా. 31. ప్రపంచ మొత్తం భూభాగంలో భారతదేశం భూభాగం యొక్క శాతం ఎంత? 2.4%. 32. భారతదేశం, బంగ్లాదేశ్ సరిహద్దు రేఖ పొడవు 4096 కిలోమీటర్లు. 33. త్రిపుర రాష్ట్రం ఏ దేశంలో పొడవైన సరిహద్దును కలిగి ఉంది? బంగ్లాదేశ్. 34. భారతదేశంలో కురిసే ఋతుపవన వర్షపాత పరిమాణాన్ని ప్రభావితం చేసే అంశం ఏది? ఉష్ణమండల వాయుగుండాలు. 35. దక్షిణ భారతదేశంలో అత్యల్ప అటవీ ప్రాంతం కలిగి ఉన్న రాష్ట్రం? తమిళనాడు. 36. దేశంలో మొదటి బయోస్పియర్ రిజర్వ్? నీలగిరి. 37. భారతదేశంలో కాఫీ ఉత్పత్తికి ప్రసిద్ధి చెందిన రాష్ట్రం? కర్ణాటక.
38 ఏ జిల్లాలో ఎక్కువగా లేటరైట్ నేలలు విస్తరించి ఉన్నాయి? మెదక్. 39 సామ్యవాద దేశాల కూటమికి నాయకత్వం వహించే దేశమేది? పూర్వపు సోవియట్ రష్యా. 40 సూర్యుడికి దగ్గరగా గల గ్రహం ఏది? బుధుడు. 41 ఖుగా డ్యామ్ ఏ రాష్ట్రంలో ఉంది? మణిపూర్. 42 చంద్రగ్రహణం ఎప్పుడు ఏర్పడుతుంది? భూమి, సూర్యునికి, చంద్రునికి మధ్యలో ఉన్నప్పుడు. 43 పిగ్మీలు ఏ ప్రాంతంలో నివసిస్తారు? కాంగో హరివానం. 44 సుమతోదీవులలో నివసించే ఆదిమజాతి ఎవరు? కాబూ జాతి. 45 ఎవరెస్ట్ శిఖరం ఏ ప్రాంతంలో ఉంది? నేపాల్ హిమాలయాలు. 46 సాధారణంగా ఒక నక్షత్రం యొక్క జీవితకాలం 10 బిలియన్ సంవత్సరాలు. 47 సూర్యుడిలో గల వాయువులలో హైడ్రోజన్ శాతం ఎంత? 71%. 48 చైనా దుఃఖదాయిని అని దేనికి పేరు? హయంగ్ హో. 49 భారత ప్రామాణిక కాలం గ్రీనిచ్ మీన్ టైమ్ కన్నా ఎన్ని గంటలు ముందు ఉంటుంది? 5:30 గంటలు. 50 తుఫానులు ఏర్పాటు వాతావరణం ఆవరణంను ఏమంటారు? ట్రోపో ఆవరణం. 51 తుఫాను భూమి మీదకు చేరే సమయంలో సముద్రపు నీరు ఒక్కసారిగా భూమి మీదకు చేరడాన్ని ఏమంటారు? టైపుస్తు. 52 భూకంపాలు ఏ సమయంలో సంభవిస్తే అధిక ప్రమాదం కలుగును? రాత్రి. 53 తుఫాను హెచ్చరిక వ్యవస్థ మొదటి హెచ్చరికను ఎన్ని గంటల ముందు చేరవేయును? 48 గంటలు. 54 భారతదేశ భూభాగం ఎంత శాతం తుఫానులను గురి అగుచున్నది? 12%. 55 తుఫానులకు గల కారణాలు: వేడియైన సముద్ర ఉష్ణోగ్రతలు, ఎక్కువ సాపేక్ష సాంద్రత, వాతావరణ అనిశ్చితి. 56 తుఫానులలో ఏ పీడనం ఉంటుంది? అల్పపీడనం. 57 అత్యంత ప్రభావవంతమైన తుఫాను యందు గాలి వేగం ఎంత? గంటకు 300 కిలోమీటర్లు. 58 అత్యధికంగా స్వచ్ఛమైన నీరు ఉండు ప్రాంతం? మంచు కొండలు, చరియలు. 59 దివిసీమకు భారీ నష్టం కలిగించిన తుఫాను సంభవించిన సంవత్సరం? 1977. 60 భూమితో సమాన భ్రమణం కలిగి ఉన్న గ్రహం ఏది? అంగారకుడు. 61 తెలంగాణలో సమగరా జలపాతంగా పిలువబడే జలపాతం ఏ జిల్లాలో ఉంది? ఖమ్మం. 62 భారతదేశంలో చమురు నిల్వలు ఏ శిలలో ఎక్కువగా దొరుకుతాయి? సెండిమెంటరీ శిలలు. 63 ప్రపంచ కాల మండలాలు ఎన్ని? 24. 64 ప్రపంచంలో నైట్రోటులను ఎక్కువగా ఉత్పత్తి చేసే దేశం ఏది? చిలీ. 65 భారతదేశం భూసరిహద్దు పొడవు ఎంత? 15,200 కిలోమీటర్లు. 66 భారతదేశం నుండి శ్రీలంకను వేరు చేయుచున్నది ఏది? పాక్ జలసంధి. 67 భారతదేశంలో అతిపెద్ద బీచ్ గల ప్రాంతం? చెన్నై. 68 భారతదేశంలోని అవపాతంలోని అధిక భాగం ఏ స్వభావానికి చెందింది? పర్వతీయ స్వభావానికి. 69 భారతదేశంలో అత్యంత ఎత్తులోగల హిమనీనది సరస్సు ఏది? దేవతాల్ సరస్సు. 70 కేంద్ర జోళ్ల పరిశోధన సంస్థ ఎక్కడ ఉంది? చెన్నై.